అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. భర్త శత్రువుగా మారితే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తికి స్వర్గం లేదా నరకం అనేది వారు నివసించే ఇంట్లోనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటే అది స్వర్గం. అదే భర్త శత్రువులా ప్రవర్తిస్తే అది నరకంతో సమానం. లోకంలో అత్యంత పవిత్రమైన బంధం భార్యాభర్తలది. కానీ కంచె చేనును రక్షించినట్లు భార్యను రక్షించాల్సిన భర్తే భార్యకు శత్రువుగా మారితే, శాంతిని తేవాల్సిన భర్తే అశాంతిని తీసుకొని వస్తే, ఎప్పుడు భార్యపైన అరవడం, చిరాకు పడడం, ఎప్పుడు ఏదో ఒక వంకతో భార్యను తిట్టడం, భార్యతో అసభ్యంగా మాట్లాడడం, ఇలాంటివి చేస్తే నీ నీడగా ఉండాల్సిన వ్యక్తి నీకు కష్టాలు తెస్తే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అటువంటి భర్తతో భార్య ఎలా ప్రవర్తించాలి, అటువంటి వారి దగ్గర ఎలా గౌరవంగా బ్రతకాలి, తనను తాను ఎలా రక్షించుకోవాలో ఆచార్య చాణక్యులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. అవేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాము. మౌనం, ద పవర్ ఆఫ్ సైలెన్స్. మౌనం అనే ఆయుధం అనేది కేవలం మాటలు ఆపడం కాదు, అది ఒక శక్తివంతమైన వ్యూహం. భర్త కోపంతో ఉన్నప్పుడు లేదా శత్రువులా ప్రవర్తిస్తున్నప్పుడు భార్య తిరుగుబాటు చేసి ఎదురు సమాధానం చెబితే అది రాజీకి దారి తీయకపోగా వివాదాన్ని మరింత పెంచుతుంది. ఒక చిన్న నిప్పురవ్వను గాలితో ఆర్పలేము, కానీ దానికి ఇంధనం అంటే ప్రతిస్పందన అందకపోతే అది తనంతటా అదే చల్లారుతుంది. అందుకే అనవసరమైన వాదనలు జరిగేటప్పుడు మౌనంగా ఉండడం వల్ల ఇంటి శాంతిని కాపాడవచ్చని చాణక్యుడు సూచించారు. మౌనంగా ఉండడం వల్ల భార్య తన ఆలోచనలను క్రోడీకరించుకోవడానికి సమయం పడుతుంది. భర్త ఆవేశంలో అన్న మాటలకు వెంటనే స్పందించకుండా ఉండడం వల్ల ఆ తర్వాత అతను శాంతించినప్పుడు తన తప్పును తనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎదుటివారు మనల్ని మాటలతో గాయపరచాలని చూసినప్పుడు మనం మౌనంగా ఉంటే వారి మాటల ఆయుధం మొద్దుబారిపోతుంది. ఇది భార్య యొక్క మానసిక బలాన్ని, ఆత్మనిబ్బరాన్ని చాటి చెబుతుంది. అయితే ఈ మౌనం అనేది భయాన్ని సూచించకూడదు, ఇది ఒక నిశ్శబ్ద నిరసనగా ఉండాలి. భర్త ప్రవర్తన సరిగా లేనప్పుడు ఆమె మాటలతో కాకుండా తన ప్రవర్తనతో తన అసమ్మతిని తెలపాలి. చాణక్యుడి దృష్టిలో తెలివైన స్త్రీ తన మౌనంతో భర్తలో మార్పు తీసుకురాగలరు. అధికంగా మాట్లాడడం వల్ల గౌరవం తగ్గుతుందని, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే స్త్రీకి కుటుంబంలో మరియు సమాజంలో ఉన్నతమైన స్థానం లభిస్తుంది. కారణాన్ని విశ్లేషించడం. చాణక్య న్యాయ విధానం ప్రకారం ఏ సమస్యనైనా దాని మూల కారణం నుండి తెలుసుకోవాలి. భర్త అకస్మాత్తుగా లేదా క్రమంగా శత్రువుగా మారుతున్నాడు అంటే దాని వెనుక ఏదో ఒక బలమైన ప్రేరణ ఉంటుంది. రోగానికి కారణం తెలియకుండా మందు వేయడం ఎలా వ్యర్థమో, భర్త ప్రవర్తనలోని మార్పుకు కారణం తెలియకుండా చేసే ప్రయత్నాలు కూడా అలాగే విఫలమవుతాయి. అందుకే భార్య ఒక మంత్రిలాగా ఆలోచించి పరిస్థితిని నిశితంగా గమనించాలి. భర్త శత్రువులా ప్రవర్తించడానికి చాణక్యుడి ప్రకారం 3 కారణాలు. 1, అహంకారం మరియు అధికారం. పురుష అహంకారం వల్ల లేదా భార్యపై పూర్తి అధికారం చెలాయించాలని కోరికతో శత్రువులా ప్రవర్తిస్తాడు. ఇలాంటి సమయంలో భార్య తన తెలివితేటలతో అతనికి ఎదురు తిరగకుండానే తన ప్రాముఖ్యతను అతను గుర్తించేలా ప్రవర్తించాలి. 2, దురలవాట్లు లేదా బాహ్య ప్రభావాలు. ఒక వ్యక్తికి జూదం, మద్యం లేదా పరస్త్రీ వ్యామోహం ఉన్నప్పుడు అతను తన భార్యను ఒక అడ్డంకిగా భావిస్తాడు. ఈ స్థితిలో అతను శత్రువుగా మారతాడు. అలాగే బయటి వ్యక్తుల మాటలు అంటే చెడు స్నేహితులు లేదా స్వార్థపరులైన బంధువుల మాటలు విని భార్యను అనుమానించడం లేదా ద్వేషించడం జరుగుతుంది. 3, ఆర్థిక మరియు వ్యాపార నష్టం. వ్యాపారంలో నష్టం ఉన్నప్పుడు లేదా ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పుడు ఆ అసహనాన్ని భర్త భార్యపై చూపిస్తాడు. ఇది తాత్కాలిక శత్రుత్వం. ఈ కారణాన్ని విశ్లేషించిన తర్వాతే భార్య తన తదుపరి అడుగులు వేయాలి. కారణం అజ్ఞానం అయితే ప్రేమతో మార్చవచ్చు, ఒత్తిడి అయితే సహకారంతో తగ్గించవచ్చు, కానీ దుర్గుణం అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతే కఠినంగా ప్రవర్తించాలని చాణక్యుడు హెచ్చరించాడు. లోపాన్ని సరిదిద్దడం సాధ్యమా కాదా అని నిర్ణయించుకోవడమే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. 2, సహనం మరియు ధర్మం. చాణక్య నీతి ప్రకారం ఒక స్త్రీకి అతిపెద్ద శక్తి ఆమె సహనంతో అంటే పేషెన్స్తో ఉంటే. భర్త శత్రువులా ప్రవర్తించేటప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా ఉండాలని చాణక్యుడు బోధించాడు. సహనం అంటే ఓటమి కాదు,
అది సరైన సమయం కోసం వేచి చూడడం. ఒక ఇల్లాలు తన ఓర్పుతో ఎంతటి కఠిన హృదయుడైనా మార్చగలదు అని కాలక్రమేణా ఆ సహనమే ఆమెకు రక్షణ కవచంగా మారుతుందని చాణక్యుడు బోధించాడు. ఎదుటివారు తప్పు చేస్తున్నారు అని మనం కూడా మన స్థాయిని తగ్గించుకోకూడదు. దీనితో పాటు ధర్మం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ధర్మం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, తన బాధ్యతను సవ్యంగా నిర్వర్తించడం మరియు నైతిక విలువలను కాపాడుకోవడం. భర్త తన బాధ్యతలను మర్చిపోయినప్పటికీ భార్య తన పిల్లల పట్ల, ఇంటి పట్ల ఉన్న బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల ఆమెలో ఎటువంటి తప్పు కూడా ఉండదు. చాణక్యుడి మాటల్లో చెప్పాలి అంటే, ఎవరైతే ధర్మాన్ని నమ్ముతారో వారిని ఆ ధర్మమే అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది. ఆమె ప్రవర్తనలో స్వచ్ఛత ఉంటే సమాజం కూడా ఆమెకే మద్దతు ఇస్తుంది. మరొక విషయం ఏమిటంటే, భర్త చెడుదారిలో వెళ్తున్నప్పుడు ఆయనకు నచ్చ చెప్పడం లేదా హెచ్చరించడం కూడా భార్య ధర్మంలో భాగమే. కానీ ఆ ప్రయత్నం విఫలమే. అతడు భార్య పట్ల గౌరవంగా ప్రవర్తిస్తూ భార్య ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడుకోవటమే అతిపెద్ద ధర్మం అవుతుంది. సహనం వరించడం అంటే అన్నీ భరించడం కాదు, తన ధర్మాన్ని కాపాడుకుంటూనే వివేకంతో పరిస్థితుల్ని ఎదుర్కోవడం. మేధస్సుతో పోరాటం. చాణక్యుడి ప్రకారం శారీరక బలం కంటే బుద్ధి బలం మిన్నా. భర్త శత్రువుగా ప్రవర్తిస్తున్నప్పుడు శారీరకంగాను లేదా బలప్రయోగం చేస్తూ పోరాడటం వ్యర్థం. బదులుగా ఒక స్త్రీ తన మేధస్సు అంటే ఇంటెలిజెన్స్తో ఆలోచించి వ్యవహరించాలి. ఇక్కడ పోరాటం అంటే ఎదుటివారిని ఓడించడం కాదు, తనను తాను రక్షించుకోవడం. భర్త భార్య పట్ల గౌరవంగా ప్రవర్తిస్తున్నప్పుడు, పరిస్థితులు చేజారుతున్నప్పుడు భార్య తెలివితేటలతో సమాజంలో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలి. చాణక్యుడు ఆలోచించిన కొన్ని ముఖ్యమైన వ్యూహాలు. 1. ఆర్థిక భద్రత, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. చాణక్యుడు స్త్రీధనం గురించి చాలా గొప్పగా చెప్పారు. భర్త ప్రతికూలంగా మారినప్పుడు భార్య తన దగ్గర ఉన్న నగలు లేదా పొదుపు చేసుకుని ఉన్న సొమ్ముపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడలేకపోవడం వల్ల ఆమె భర్త యొక్క అన్యాయమైన ఒత్తిడులకు లొంగిపోవాల్సిన అవసరం ఉండదు. 2. రహస్యాల రక్షణ. ఇంటి గుట్టును రచ్చకెక్కించకూడదు అని హెచ్చరించాడు. అయితే భర్త శత్రువుగా మారినప్పుడు తన బలహీనతలను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో భర్త చేసే తప్పులను సాక్ష్యాలతో సహా పరిగణిస్తూ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. సామాజిక మద్దతు. తెలివైన స్త్రీ తన ప్రవర్తన ద్వారా బంధువులలో మరియు సమాజంలో తనకంటూ గౌరవాన్ని పొందుతుంది. భర్త అన్యాయం చేస్తున్నాడని అందరికీ తెలిసినప్పుడు ఆమెకు లభించే సామాజిక మద్దతు ఆమెకు ఒక రక్షణ కవచంగా మారుతుంది. చివరగా చాణక్యుడు ఏమంటారు అంటే, ఒక రాజుకు తన శత్రువును ఎలా సామధాన భేద దండోపాయాలతో జయిస్తాడో, భార్య కూడా తన మేధస్సుతో భర్తలోని మార్పును గమనిస్తూ తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ ఏ ప్రయత్నాలు ఫలించక తన ఆత్మగౌరవానికి మరియు ప్రాణానికి ముప్పు వచ్చేలాగా అయితే ఆ బంధం నుంచి తెలివిగా బయటకు రావడానికి పోరాటం చేయవలసి ఉంటుంది. మిత్రులారా, చాణక్యుడు బోధించిన మాటలు అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న పాఠం మాత్రమే కాదు, అది మన నిత్య జీవితంలో ప్రతి సమస్యలకు దారి చూపించే గొప్ప దిక్సూచి. ఇప్పుడు మనం చూసిన ఈ విషయాలు మీ జీవితంలో లేదా మీకు తెలిసిన వారి జీవితంలో కాస్తైనా ధైర్యాన్ని నింపాలని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు.